సాధారణంగా ప్రివ్యూలు రావాలంటే నాకు భయం, అంటే సినిమా నచ్చకపోతే ఏం చెప్పాలో తెలీదు. కానీ ఇవాళ వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నాకు తెలిసి మళ్ళీ ఒకసారి థియేటర్లో డబ్బులు పెట్టుకొని చూడండి ఈ సినిమా. శ్రీకాంత్ నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు పరిచయం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ చాలా గర్వంగా ఉంది వాళ్ళు సినిమా చూస్తుంటే. అంటే శ్రీకాంత్ కెరీర్ లో డెఫినెట్ గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ 10 బెస్ట్ ఫిల్మ్స్ ఉంటే దిస్ నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు కూడా అసలు అంటే ఇలా 6 కొడతా అంటే మామూలు విషయం కాదు. బట్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మామూలుగా సినిమా చూసినప్పుడు ఎప్పుడప్పుడు సెల్ ఫోన్ వెళ్ళుకునే అలవాటు ఉంటుంది. ఈ సినిమాకి ఒకసారి తల తీసుకోలేదు, ఫోన్ ముట్టుకోలేదు. గ్రిప్పింగ్ గా ఉండేది త్రూ అవుట్ ద ఫిల్మ్. వెరీ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్, వెరీ న్యాచురల్. అండ్ సతీష్ గారు ఎక్కడ ఉన్నారు సార్? సార్ యూ ఆర్ రాక్ స్టార్ సార్, యూఆర్ అబ్సల్యూట్ రాక్ స్టార్. అండ్ ఇందాక నుంచి సతీష్ గారిని బతిమాడుతున్నాను సార్, మీరు ఈ సినిమాని హిందీలో తీయండి సార్ ప్లీజ్ అని. సో మద్రాసి దగ్గరికి ఆ బాధ్యత అప్పగించాము. టెరిఫిక్ అండి. మీరు ఐ కెన్ అండర్స్టాండ్ ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో ఈ కథకి, ఎంత కష్టపడ్డారు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాస్టింగ్ చాలా చాలా అద్భుతంగా చేశారు. పృథ్వీ దగ్గర నుంచి ఆ టెర్రస్ దగ్గర వరకు ఎవ్రీ సింగిల్ యాక్టర్ సూటెడ్ ద క్యారెక్టర్ సో వెల్. అండ్ అఫ్ కోర్స్ ఫైనలీ మా లక్ష్మీ గోపాల్ గారు ఎక్కడ ఉన్నారు సార్? ఈ నెల ఆయన 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో లక్ష్మీ గోపాల్ గారు కూడా అద్భుతంగా డైలాగ్స్ రాశారు. ఓవరాల్ టెరిఫిక్ టీమ్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమా తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు సినిమా ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయగలుగుతాం. సక్సెస్ ఈ చిన్న సినిమా సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందం అండి. టుడే దిస్ definitely a cause for celebration and congrats to the whole team. More than anything, it's all the way Srikanth's movie అండి. Srikanth's every frame, every expression is one of his most powerful presence అని నాకు అనిపించింది. So all the Srikanth fans really, it's time to celebrate and definitely Srikanth ఇంతకన్నా గొప్ప సినిమాలు ఇంకా ముందు definitely గా వస్తాయి. And is one of my favorite artists and మనందరి ఫేవరెట్ హీరో. ఒక షో అయిపోయిన తర్వాత బయట తీసుకుంటే ఆనవాయితీ. సో ఇది ఒక కొత్త ఇదిగా, అంటే ఇంతమంది నుంచున్నారు, ఇంతమంది జెన్యున్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారంటే సినిమా జెన్యున్ గా నచ్చింది అందరికి. సో ముందు అంటే ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ విక్టరీ అండి, ఇట్స్ టీమ్ వర్క్. ఎందుకంటే ఆ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, ఆయన సాంగ్స్ లేవు సినిమాలు ఎక్కడ, బట్ యూ డోంట్ ఫీల్ దాట్. ఎక్కడ ఒక లూజ్ గ్రిప్ లేకుండా టైట్ గ్రిప్పింగ్ చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏమవుతుంది. సో అంటే అందరు యాక్టర్స్ కూడా అంటే ఏదో శ్రీకాంత్ గారు హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అందరూ ఎవ్రీవన్. ఆయన అలాగే టెర్రరిస్ట్ చేసిన ముజీబ్ గారు కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్. అండ్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఒక రియలిస్టిక్ లొకేషన్స్. మనం హైదరాబాద్ లో మనం జనరల్ గా తిరుగుతుంటాం, అన్ని ప్రదేశాలు ఈ చూసిన ప్రదేశాలు అండ్ చాలా అంటే ఎక్స్ట్రాడనరీ కెమెరా వర్క్ అండి. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్. అండ్ ముందుగా శ్రీకాంత్ గారికి, అలాగే సతీష్ కాశెట్టి గారికి అండ్ ప్రొడ్యూసర్ మస్తాన్ గారికి, అంటే ఇంత ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా తీయడం ఒక ధైర్యం ఉండాలి. సో ఫస్ట్ సినిమాతోటే ఆయన మంచి ప్రొడ్యూసర్, టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టెర్రర్ ఆల్ దట్. సో కంగ్రాచులేషన్స్, ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది. సో ప్లీజ్ మీరు కూడా వెళ్ళి థియేటర్ లో చూడండి. అండ్ మీ ప్రతి రూపాయి మీకు అంటే డెఫినెట్ గా ఇట్స్ పేయింగ్ బ్యాక్. ఈ సినిమా చూసిన తర్వాత ఒక అర్థం అవుతుంది, ఎవరైనా యాక్టర్ కి మంచి పోలీస్ గెటప్ వేస్తే కనుక ఒక లుక్ వస్తుంది, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లుక్ వస్తుంది. కానీ శ్రీకాంత్ గారికి మాత్రం పోలీస్ డ్రెస్ అవసరం లేదు, పోలీస్ క్యారెక్టర్ అని చెప్తే చాలు. సో ఆ గెటప్ ఆ లుక్ వచ్చేస్తుంది. ఈ సినిమా ఏంటంటే నాకు కట్కం నుంచి ఎక్స్టెన్షన్ అనిపించింది. నాకు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ దాదాపు తక్కువ మాట్లాడతారు, కాకపోతే దీనిలో కొద్దిగా మాట్లాడే ఛాన్స్ ఎక్కువ వచ్చింది అనమాట. సో వెరీ హ్యాపీ. అంటే మెయిన్గా ఏంటంటే ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని ఆ కాన్సెప్ట్ నుంచి డివైడ్ అవ్వకుండా అదే కాన్సెప్ట్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు జనరల్గా వచ్చే ఫార్ములా సినిమాలు ఉంటాయి, చాలాసేపు అయింది సాంగ్ వచ్చి, సో సాంగ్ వేసుకుందాం, చాలాసేపు అయింది ఫైట్ వచ్చి ఒక ఫైట్ వేసుకుందాం. సో అట్లా లేకుండా ఒక కంటెంట్ నమ్ముకొని తీశారు. సో అందుకే ఈరోజు ఇంతమంది అప్రిసియేషన్ దొరుకుతుంది ఈ సినిమాకి. అండ్
చాలా మందికి చాలా మంది హీరోస్ కి లైఫ్ లో చాలా హిట్లు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే ఒక హీరో పేరు చెప్పిన వెంటనే ఒక సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా ఇతను ఎందుకంటే శ్రీకాంత్ గారు పోలీస్ క్యారెక్టర్ చేసి మీకు గుర్తొస్తుంది. సో దిస్ విల్ బి వన్ మోర్ ఇన్ హిస్ కెరియర్ అనమాట. సో కంగ్రాచులేటింగ్ ది ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ డైరెక్టర్ గారు. నాకు SMS తర్వాత ఒక కథ చెప్పారు, బట్ అప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ టు డూ దట్ ప్రాజెక్ట్, బట్ సంథింగ్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో I'm happy that he's made one more successful film, and congratulating the producer also. ఇలాంటి కాన్సెప్ట్ ని ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసినందుకు. సో కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్. రేపు మీరందరూ కూడా వెళ్ళి థియేటర్స్ లో చూడండి, డెఫినెట్ గా పైసా వస్తుంది సినిమా. 2-3 months బ్యాక్ ఫస్ట్ కాపీ వచ్చినా కూడా సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఈ డెస్టినీ అనుకుంటాను. అంటే మనం ఉగ్రవాదం గురించి, దేశభక్తి గురించి డిస్కషన్స్ జరుగుతున్న కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారు. అంటే ఎవరు అన్నట్టుగా బయట ఉగ్రవాదుల కన్నా, అంటే మన దేశం బయట ఉన్న ఉగ్రవాదుల కన్నా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పొలిటీషియన్స్ ఎంత డేంజర్ అనేది కరెక్ట్ గా చూపించారు సతీష్ కాశెట్టి గారు. పర్ఫెక్ట్ గా రిలీజ్ టైం పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో దేశభక్తిని ఎంత చక్కగా చూపెట్టారు, కరెక్ట్ టైంలో రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు అన్నిటికంటే బ్యానర్ అఖండ భారత్ క్రియేషన్స్ చాలా నచ్చింది సార్. సో ఫెంటాస్టిక్. అంటే కేమ్ టు నో అంటే బ్యానర్ నేను చూడగానే ఐ గాట్ గూస్ బంప్స్. అఖండ భారత్ చాలా రోజులు అయింది వినక. అంటే మనం ఎస్పెషల్లీ ఇప్పుడు దేశభక్తి గురించి చర్చ జరుగుతుంది మన దేశంలో. సో ఈ టైంలో ఇది రిలీజ్ కావడం గ్రేట్, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. చాలా మంచి సినిమా, చాలా బాగుంది, వెరీ గ్రిప్పింగ్. సింగిల్ బోర్ మూమెంట్ లేదండి సినిమాలో. సాంగ్ లేదు, కామెడీ లేదు, బట్ స్టిల్ అసలు అవన్నీ ఏమీ అవసరం లేదు ఈ సినిమాకి. అదే పెద్ద ప్లస్ యాక్చువల్లీ. సో మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. యూ విల్ ఎంజాయ్. ఎవ్రీ పోలీస్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్రతి పోలీసు ఇలా నిల్చొచ్చి ఈ సినిమా చూసి. సో నాకైతే చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. శ్రీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ ఫస్ట్. అండ్ ఇలాంటి సినిమా ఉన్నప్పుడు, ఇలాంటి పాత్ర వచ్చినప్పుడు ఇంకా ఆయనకు చెప్పాల్సింది ఏం లేదు. హ్యాట్స్ ఆఫ్ అండి. టెరఫిక్ పర్ఫార్మెన్స్. సతీష్ గారి డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ప్రొడ్యూసర్ గారి ఇలాంటి సినిమా తీసి ఎంకరేజ్ చేయడం వల్ల డెఫినెట్లీ తెలుగు సినిమాకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అంటే ఇలాంటి సినిమా చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఇది ప్రూఫ్ ఇది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చాలా పెద్ద సక్సెస్ అయ్యి పార్ట్ డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ. విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్.